ఈరోజు మేము కుక్కర్లో బిర్యానీ చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా చికెన్ క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్, టమోటా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, బిర్యానీ స్పైసెస్, కర్డ్స్ ఇవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టిన ఆనియన్ వేసుకోవాలి. ఇవి బాగా బ్రౌన్ కలర్లో వచ్చినంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా బ్రౌన్ కలర్లో వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చి వాసన వెళ్ళేంతసేపు ఫ్రై చేయాలి. ఇది పచ్చి వాసన వెళ్ళిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇలా బాగా ఒకసారి కలుపుకొని ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మిరపపొడి వేసుకోవాలి, రుచికి సరిపోయినంత. దాంతోపాటు కొద్దిగా ధనియాల పొడి. ఇవి వేసేసి బాగా ఇలా ఒక్కసారి కలిపేసి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఇలా బాగా ఇంకొకసారి కలుపుకొని ముందుగానే కట్ చేసి పెట్టిన టమోటా వేసుకోవాలి. టమోటా వేసుకొని బాగా ఇంకోసారి ఇలా కలుపుకోండి. ఇలా టమోటా వేసి బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఇలా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత కస్తూరి మెంతి వేసుకోండి. కస్తూరి మెంతి వేసినాక కొద్దిగా గరం మసాలా వేసుకోండి. గరం మసాలా, బిర్యానీ మసాలా కొద్దిగా వేసుకోండి. గరం మసాలా, బిర్యానీ మసాలా వేసిన తర్వాత పెరుగు వేసుకోవాలి. నేను 1/2 కప్ పెరుగు తీసుకున్నాను. పెరుగు వేసి ఇలా బాగా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇది 5 to 10 మినిట్స్ బాగా ఉడికించాలి. ఉడికేంతసేపు మేము బియ్యం క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి బియ్యం వేసుకుందాం. ఇలా బియ్యం వేసుకొని బాగా కలుపుకోవాలి. మేము ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటామో 1 కప్పు బియ్యం తీసుకుంటే 2 కప్పులు వాటర్ వేయాలి. నేనైతే ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఇంకా దీంతో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ చూసుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఫైనల్గా ఇలా పైన కొత్తిమీర కొద్దిగా చల్లేసి ఇలా మూత పెట్టేయండి. 2 విజిల్స్కి ఆఫ్ చేసేయండి. ఇవి 2 విజిల్స్ వచ్చే లోపల నేను దీని కాంబినేషన్గా చింతకాయ చట్నీ, పెరుగు పచ్చడి చేసుకుంటాను. చింతపండు చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్: చింతపండు, టమోటా, వట్టి మిరపకాయలు, ఉల్లిపాయలు వేసి దాంట్లో కొద్దిగా నూనె వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కొద్దిగా గ్రైండ్ చేసుకొని దాంట్లో జీలకర్ర,
కొత్తిమీర, పుదీనా, సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ అన్నీ వేసి మిక్సీ పెట్టాలి. ఇలా దానిపైన కొద్దిగా ఆనియన్ వేసుకోండి. అంతే అండి, చింతకాయ చట్నీ రెడీ. ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలా ఎప్పుడైనా కుక్కర్లో బిర్యానీ చేసింటే కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.